నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, బాలయ్య బాబు గారు గాలా గోలా అంటూ ప్రోగ్రామ్ ఏదో రాబోతోంది. ఏంటి దాని విశేషాలు? లేదు, ఈ ప్రోగ్రామ్ మన ఆహాలో అన్స్టాపుల్ షో చాలా బాగా చేసేసరికి బాలయ్య బాబుతో కార్యక్రమాలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది బాగా. ఇప్పుడు గాలా గోలా అని ఇది మార్నింగే చూశాను నేను. అదేంటంటే అదొక రకమైన గోల. అంటే బాలయ్య బాబు అల్లరి చిల్లరగా మాట్లాడడం, ఆర్టిస్టులు రావడం, సాయి ధర్మ తేజ ఎవరో వచ్చారు. అదేంటంటే చిన్నపిల్లలు అయిపోవడం, వాళ్ళు కూడా బాలయ్య బాబు దగ్గర ఏది దాచుకోకుండా చిన్నపిల్లల్లాగా సమాధానం చెప్పడం, ఇలా సమాధానాలు చెప్తుండగానే నిజాలు పరికించడం. ఇప్పుడు మామూలుగా మీ జీవితంలో అత్యంత కష్టమైన పని ఏమిటంటే ముందు డైరెక్ట్గా ప్రశ్న అడిగితే ఎందుకులేండి అంటారు. కానీ 4 మాట్లాడి మిమ్మల్ని మాటలో దింపి ఒక ప్రశ్న వేస్తే ఆటోమేటిక్ చెప్పేయాలి, చెప్పక తప్పదు. అంటే మాటల్లో దింపిన తర్వాత మీరు చెప్తారు, కానీ ముందే చెప్పరు కదా. అందువలన అది చాలా మంచి స్కీమ్. బాలయ్య ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా మాటల్లో దింపి ఎందుకు మరి 3 పిల్లలు అంటారు కదా, మరి 3 పిల్లలు విషయంలో మీరేం చెప్తారు అని అడిగాడు. అంటే మాటల్లో దింపి అడిగిన తర్వాత ఆటోమేటిక్ చెప్పాలి ఆయన. అలా చెప్పాడన్నమాట. అది ఆ మంచి కార్యక్రమం బాగా డిజైన్ చేశారు. ఇండియన్ ఐడల్ ఏదో ఉంది, అది వాళ్ళు కార్యక్రమం మార్నింగే చూశాను నేను. మరి ఇంకా పూర్తి వివరాలు తెలియదు, కానీ అంటే దీంట్లో బాగా బిజీ అవుతున్నాడు. అంటే సినిమా ఆర్టిస్ట్గా సంపాదించిన సంపాదన కంటే ఈ ఎక్స్ట్రా ఈవెంట్స్ చేసుకుంటే విపరీతంగా సంపాదిస్తున్నాడు అన్నమాట బాలయ్య బాబు. ఇంతకుముందు బాలకృష్ణ గారి సినిమాలో అంటే ఇప్పుడు అందరి హీరోలతో పాటు అంటే వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు ఈ తరహా కథలు వెళుతూ ఉండేవి. బట్ ఒక జోనర్ వచ్చేసరికి సమరసింహారెడ్డి, వీరసింహారెడ్డి, రకరకాల రెడ్డి పేర్లతో సింహ అంటూ ఒకలాంటి భయం వచ్చేసింది బాలకృష్ణ గారు అంటే కదా. ఒక జనరేషన్ బాలకృష్ణ గారు అంటే చాలా భయం, ఎక్కడ కత్తి పట్టుకుంటారో లేకపోతే ఏం చేస్తారో అంటూ. బట్ ఇప్పుడు బాలకృష్ణ గారిలోని 2 యాంగిల్, 3 యాంగిల్, 4 యాంగిల్ కూడా చూస్తున్నారు. అది ఓన్లీ సినిమాల వరకు మాత్రమే. బట్ రియల్ బాలకృష్ణ లేకపోతే బాలయ్య బాబు ఇట్లా ఉంటారు అంటూ మీరేం చెప్తారు? నిజంగా అంటే బాలకృష్ణ గారికి ఈ కథలు ఎందుకు వచ్చాయంటే ఆయన జనం గెలిపించుకున్నారు కదా ఎమ్మెల్యేగాను హిందూపూర్కి. లాస్ట్ టైం గెలిపించుకున్నారు, ఈసారి గెలిపించుకున్నారు అన్నమాట. ఆయన జనం మనిషి. అంటే జనానికి ఇష్టమైన పనులే చేస్తుండాలి బాలయ్య బాబు. గనక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, వీరసింహారెడ్డి ఈ కోవు చెందిన సినిమాల్ని తీయడంలో అర్థం ఏంటంటే జనాలు బాగా పడుతున్నాయి. బాలయ్య బాబు అభిమానులు ఏవైతే కోరుకుంటున్నారో ఆ సినిమాలు చేస్తున్నాడు. తర్వాత నాలో ఈ కోణం కూడా ఉందని చెప్పేసి ఫుల్ కామెడీ మాట అంతే తెగ నవ్విస్తున్నాడు. అమ్మ ఒక టైంలో బాలకృష్ణ గారు అంటే అందరికీ భయం అంతే. ఎందుకంటే ఆయన కంటి చూపుతో ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది, సుమోలు ఎగిరిపోతాయి, కత్తి పట్టుకున్నారంటే వేసేయాల్సిందే, బారు మీసాలు ఇవన్నీ. అవునవును. అంటే నిజ జీవితంలో కూడా కొట్టేవాడు కదా, కొట్టేవాడు, పౌరుషంగా ఉండేవాడు, అభిమానులు కొట్టేసేవాడు కదా. ఇప్పుడు తగ్గించాడు, కానీ అప్పుడు ఎవరిని రాణించేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. కానీ ఇప్పుడు మామూలుగా వచ్చే గెస్టులతో కూడా చక్కగా నవ్విస్తూ చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఈ గ్రాండ్ అంటే గోలా అంటే గ్రాండ్ గాలా అంటారు కదా, అంటే గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ మాట. గనక దాంట్లో మరి ఎలా ప్లాన్ చేస్తాడో బాగా చేస్తాడు. ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేస్తాడు, తన అభిమానులు నచ్చే విధంగానే ప్లాన్ చేస్తాడు. జనరల్గా హీరోలు ఓన్లీ ఆ వెండి తెర మీద కనిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంటర్వ్యూలు కూడా పెద్దగా చాలా మంది ఇవ్వరు. అవును. బట్ బాలకృష్ణ గారు ఇంటర్వ్యూ ఇవ్వడం కాదు, తీసుకుంటున్నారు, యాంకరింగ్ చేస్తున్నారు. ఆ యాంగిల్ కోసం ఏం చెప్తారు? అవును, ఎందుకంటే బాలకృష్ణ గారు అది సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ షో వరల్డ్స్ బెస్ట్ షో అవుతుందన్నమాట, అన్స్టాపుల్ షో. కనుక సక్సెస్ అయ్యాడు కనుక మీరు ఎవరైనా అంటే తెలివైన లక్షణం అంటే మీరు ఏ జోనర్లో సక్సెస్ అవుతారో ఆ జోనర్లో మీరు పిండుకోవాలి.
పిండుకుంటే పిండుకున్నంత, దోచుకుంటే దోచుకున్నంత డబ్బు వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ జోనర్లో మీరు సక్సెస్ అయ్యారు. సక్సెస్ఫుల్ అంటే ఆర్టిస్ట్గా మిమ్మల్ని చూడడానికి అలవాటు పడతారు కనుక మీరు ఏం చెప్పినా కూడా అద్భుతంగా ఉంటుంది. అర్థమైందా? అది బాలయ్య బాబు బాగా తెలుసు. తన జనాలు ఏ విధంగా పట్టుకోవాలో, జనాలు ఏ విధంగా తను తిప్పుకోవాలో బాగా తెలుసు. పైగా యాంకరింగ్లో 100కు 100 మార్కులు వేయించుకున్నారు. అవును, ఆ షో నెంబర్ 1 షో అయిందమ్మా. తర్వాత అన్నిటికంటే విశేషమైంది ఏంటంటే అరవింద్ గారు, నేను మామూలు సినిమాలు తీస్తే వచ్చే లాభం కంటే 10 అంతలు ఎక్కువ వస్తుంది షోలో అన్నాడు. దాని మాట ఏంటంటే అది చిన్న విషయం కాదు. మామూలు సినిమాల్లో వస్తే ఒక 5 కోట్లు లాభం వస్తుంది, 10 కోట్లు వస్తుంది, ఒక 50 కోట్లు వస్తుంది. అలా కాదు ఇది. షో ఒక్కొక్క షోకి ఒక 10 కోట్లు ఎంత లాభం వస్తుందంటే మరి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ షో ఎంత సక్సెస్ అయినట్టు. అది స్పాన్సర్స్ ఉంటారు కదా, విపరీతంగా అమౌంట్ వస్తుంది. అండ్ ఇంకొకటి, ఏ హీరో చేయని సాహసం బాలకృష్ణ గారు చేసినట్లే. అవును, ఏమని చెప్తారు మీరు? సాహసం ఉందమ్మ. సాహసం వాళ్ళ పెట్టింది పేరు కదా, ఏం చేయమంటే చేస్తాడు. ఎన్నిసార్లు ఆయన దెబ్బలు తగిలాయి, ఎన్నిసార్లు దెబ్బలు తగిలితే ఆ దెబ్బలు ఉంచుకొనే పనులు షూటింగ్లు యాక్ట్ చేస్తుండేవాడు అన్నమాట. ఆ చేతికో దేనికో కట్టుకొనే వెళ్ళి యాక్ట్ చేస్తుండేవాడు. అది పెట్టిన పుట్టుకతో వచ్చిన విద్య అది. అండ్ ఇంకొకటి, ఏదన్నా పాట పాడమన్నారు అనుకోండి హీరోని, సినిమాల్లో పాట పాడడానికే కాస్త సిగ్గుపడుతూ ఉంటారు, వద్దులే బాగోదు అలా ఇలా అనుకుంటారు. బట్ స్టేజ్ మీద ఎవరు ఏమనుకుంటారో అనే భయం లేకుండా, అంటే సంగీతం నేర్చుకుని పాడే సింగర్స్ తో పోటీగా పాడేస్తూ ఉంటారు. ఈయన ఎక్స్ప్రెషన్ ఇస్తూ డాన్స్లు వేసేస్తారు, పోటీలో పాడతారు, డాన్సులు వేస్తారు. అందుకే బాలయ్య బాబు అంటే మాయామర్మం తెలియనటువంటి ఆర్టిస్టు, అందరికీ దగ్గరగా ఉన్న ఆర్టిస్టు. ఆయన అబ్బాయిలకి ఎంతో అంత అంటే విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి వినోదాన్ని అందిస్తున్నటువంటి ఆర్టిస్టు ఎవరైనా ఉన్నారంటే బాలయ్య బాబు. ముఖ్యంగా ఇందులో ఉన్న అంటే ఇలాంటి సంఘటనలప్పుడు బాలయ్య గారిలో ఉన్న స్పెషాలిటీస్ గురించి మాట్లాడుకోవాలి. మీరేం చెప్తారు? నేను బాలయ్య బాబులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ నాన్నలో ఉన్నటువంటి సీరియస్నెస్ ఉంది, అది కాకుండా కామెడీ ఉంది. ఆ సీరియస్నెస్ అలాగుంది. ఎన్టీ రామారావు గారిలో ఉన్నటువంటి సీరియస్నెస్ ఎక్కడా తగ్గలేదు. కానీ మోడర్న్ సొసైటీకి కావాల్సినటువంటి ఆ సరదా అంటే ఫన్నీ, అది బాలయ్య బాబులో ఉండడం విశేషం. అందరికీ రాదు, అందరూ నవ్వించలేరు, అందరూ నవ్వుని ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు అందరూ నవ్వుని ఎంజాయ్ చేయలేరు. ఎంజాయ్ చేసినా ఏ మారుమూలల్లోనో ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ ఉన్నాడు, నవ్వుని బాగా ఎంజాయ్ చేస్తాడు, పబ్లిక్గా ఎంజాయ్ చేయడు. తారక్ ఎంజాయ్ చేస్తాడు, మంచి విట్స్ చెప్తాడు, పబ్లిక్గా ఎంజాయ్ చేయడు. అలా పబ్లిక్గా ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి అంత పూర్వం ఆర్టిస్టులో చంద్రమోహను లాఫ్టర్ని బాగా ఫన్ని బాగా ఎంజాయ్ చేసేవాడు. అలాగా రకరకాలన్నమాట. ఈయన నవ్వుని కామెడీని ఎంజాయ్ చేస్తాడు, కామెడీ టింజ్ ఉంది. అలాగే శ్రీదేవి గారిలో కూడా కామెడీ టింజ్ ఉంది. మానవ ఎలాంటిదన్నమాట, అనుకోకుండా ఎలాగా ఆ కామెడీ ఎక్స్ప్రెషన్ ఎలాగివ్వాలో శ్రీదేవి గారికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. వేసిందేమో దేవకన్య వేషం, ఈ 4 కరుకోవడం నాట్ ఎక్స్ప్రెషన్, ఇది 2 కలుపుతుంది, అయినా బాగుంటుంది. ఇది మానవ అని చెప్పేసి అంటే అవి చాలా చాలా చిలిపిగా ఉంటుంది అన్నమాట. అవి గుర్తుండిపోతాయి, మనం వాళ్ళ పట్ల బాగా ఆకర్షితులమే ఉంటాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా బాలకృష్ణ గారికి ఈ జనరేషన్ కూడా ఫ్యాన్స్ అయిపోతారంట. అయిపోయారు కదా, జనరేషన్ అంతా అన్స్టాపుల్ షోకి ఎంత రెస్పాన్స్ వస్తుంది, చాలా రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. అన్స్టాపుల్ షోలో మంచి సీక్రెట్ తెలుస్తున్నాయి. ఎవరు అడగకూడని ప్రశ్నలు అడుగుతున్నాడు, ఎవరికి చెప్పని సమాధానాలు చెప్తున్నారు, చాలా చిలిపిగా అడుగుతున్నారు కూడా చెప్తున్నారు. అది చాలా గొప్ప విషయం కదా. అందులో ఎవరినైనా పిలిచారంటే మాత్రం పరువు తీసి వదిలేస్తాడు. నవ్వుతూ అడుగుతుంటాడు, నవ్వుతూ చెప్పాల్సిందే ఎవరును. మరింతగా బాలకృష్ణ గారు దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అవునమ్మా.